Friends, welcome to my channel. నా పేరు చైతన్య. ఈ వీడియో బిగ్ బాస్ నామినేషన్ అనాలిసిస్ నామినేషన్స్ ప్రోమో అయితే వచ్చింది. ఆ ప్రోమో అనాలిసిస్ ప్లస్ కొన్ని లైవ్ అప్డేట్స్ గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. ఓవరాల్గా నామినేషన్స్ ఎలా జరగబోతున్నాయి అనే దాని గురించి ఒక చిన్న అనాలిసిస్ అయితే ఉంటుంది. సో మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక సబ్స్క్రైబ్ అయితే చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆన్లో పెట్టుకోండి. సో మన వీడియోస్ ఎప్పుడు అప్లోడ్ అయినా మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. సో ఫస్ట్ మనం నామినేషన్స్ ప్రోమోను గమనించినట్టయితే ఇక్కడ నామినేషన్స్లో 2 కలర్స్ని యూజ్ చేశారు. రంగులు పోసుకోవాలి, ప్రతి ఒక్కరు ఇద్దరు నామినేట్ చేయాలని చెప్పడం అయితే జరిగింది. చూస్తుంటే ఒక టీంలో ఉన్న వాళ్ళు ఇంకొక టీంలో ఉన్న వాళ్ళని మాత్రమే నామినేట్ చేయాలి. సొంత టీంలో ఉన్న వాళ్ళని నామినేట్ చేయకూడదు. అంటే సేమ్ క్లాన్లో వాళ్ళని నామినేట్ చేయకూడదు, అవతల క్లాన్లో వాళ్ళని నామినేట్ చేయాలి. ఇక్కడ మనం బాగా గమనించినట్టయితే ప్రోమోని చూసినట్లయితే ఇక్కడ సోనియా విష్ణుప్రియని చేసినట్టు చూపించలా. సోనియా వచ్చేసి సీతని అండ్ నైనికాని వీళ్ళిద్దరిని నామినేట్ చేశారు. ప్రేరణకి సీతకి కూడా అవ్వింది. సీత ప్రేరణకి నామినేట్ చేసి చెప్పిన రీజన్స్లో 2 రీజన్స్ ఉన్నాయి. ఒకటి వచ్చేసి ఆ డస్ట్బిన్లో తీసింది మళ్ళీ బయట పెట్టావు అనేది ఒక రీజను. అది ఓకే, అది ఇక్కడ సీత విషయం, సీతే కరెక్ట్. నెక్స్ట్ వచ్చేటప్పటికి బయట నుంచి మాట్లాడుకొని వచ్చారు అనే టాపిక్ ఏదైతే ప్రీవియస్ నామినేషన్స్లో సీత చెప్పిందో ప్రేరణకి, మళ్ళీ అదే టాపిక్ తీసుకొచ్చి మాట్లాడుతుంది ఇక్కడ సీత. ఆ విషయం మాట్లాడితే కనుక ఖచ్చితంగా సీతదే తప్పవుతుంది. ఎందుకు అంటే ఇక్కడ అంతలా సపోర్ట్ చేసుకున్నట్టే ఇంక అనిపించట్లేదు. ఒకవేళ సపోర్ట్ చేసుకున్నా కూడా నువ్వు ఆల్రెడీ ఆ విషయం మీద నామినేట్ చేసేసావు. మళ్ళీ ఇప్పుడు ఆ టాపిక్ తీసుకొచ్చి మాట్లాడాల్సినంత అవసరం లేదు. నీ దగ్గర ఆల్రెడీ వ్యాలిడ్ పాయింట్ ఒకటి ఉంది. ఆ పాయింట్ మీదే డిబేట్ చేసి ఉంటే కరెక్ట్గా ఉండేది సీత. అది నా ఫీలింగ్. నెక్స్ట్ వచ్చేటప్పటికి అభయ్ నవీన్ విష్ణుప్రియ నామినేట్ చేసినట్టు చూపించారు. అంటే సోనియా బదులు అభయ్ నవీన్ చేసినట్టుగా మనం అనుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఆదిత్య ఓంని కూడా నామినేట్ చేయడం జరిగింది. ఎవరు? అభయ్ నవీన్. సో మణికంఠ కన్నా నేను తక్కువ అని చెప్పి ఆదిత్య గారు అడుగుతున్నారు. బేసిక్గా వాళ్ళతో వీళ్ళతో కంపేర్ చేసుకుని అడగాల్సినంత అవసరం లేదు. నేను ఆడాను అని చెప్పి నిన్ను నువ్వు డిఫెండ్ చేసుకుంటే సరిపోద్ది. ఇప్పుడు వీళ్ళకన్నా తక్కువ వాళ్ళకన్నా తక్కువ అని అడిగితే అది ఇంకో కాంట్రవర్షియల్ టాపిక్ అయ్యి వీళ్ళు కూడా ఇన్వాల్వ్ అయిపోయి అక్కడ గొడవ అవుతుంది, రచ్చ అవుతుంది. సో అది అభయ్ నవీన్ అయితే ఆదిత్య ఓంని నామినేట్ చేయడం అయితే జరిగింది. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి సోనియా ది వర్స్ట్ అని చెప్పి చెప్పచ్చు ఒక మాటలో. సోనియా నైనికాకి చెప్పిన రీజన్ నాకైతే అసలు నచ్చలా. వాళ్ళ టీంలో వాళ్ళు ఎవరో తప్పు చేశారంట. అక్కడ డస్ట్బిన్లో నుంచి తీసే అక్కడ పెట్టిన డబ్బాని డస్ట్బిన్లో పడేయలేదు అని చెప్పి, అది నువ్వు ఆ టీంకి హెడ్ కాబట్టి నువ్వు రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి కాబట్టి నిన్ను నామినేట్ చేస్తున్నాను, నీ టీంలో వాళ్ళు నువ్వు చెప్పిన మాట వింటలేదు అన్నట్టుగా నామినేట్ చేస్తుంది బేసిక్గా. అలా చూసుకుంటే ప్రతి ఒక్కళ్ళు ఏదో ఒక చిన్న మిస్టేక్ చేస్తారు. టీ కప్పు తాగి అక్కడ పెట్టకపోవటం, టీ తాగి సరిగ్గా కడకపోవటం, ఇలాంటి ఏదో చిన్న మిస్టేక్స్ ఉంటాయి. దానికి హెడ్లు నామినేట్ చేసుకుంటూ వెళ్తారా? ఖచ్చితంగా రాంగ్ ఇది. ఇక్కడ నైనిక ఏమి చేయలేదు కదా. అక్కడ బేసిక్గా నైనికాని చేయాల్సినంత అవసరం ఏమొచ్చింది అంటే, ఎప్పుడైతే యష్మిని సెలెక్ట్ చేశారో వీళ్ళు సెలెక్ట్ చేసినప్పుడు యష్మికి సపోర్టివ్గా నిఖిల్, నైనిక ఇద్దరు మాట్లాడారు. అప్పుడు సోనియాతో ఆర్గ్యుమెంట్ చేసే టైంలో తను కొంచెం ఫైర్ అయింది నైనిక. అది బ్రెయిన్లో పెట్టుకున్న ఈ వ్యక్తి సమయం కోసం వెయిట్ చేసి ఫైనల్గా ఇప్పుడు సోనియా అయితే నామినేట్ చేసింది. ఎంత దారుణమైన థింకింగ్ అంటే అంత దారుణమైన థింకింగ్ సోనియాది. సో ఎందుకు అంటే నిన్న నైట్ కూడా నిఖిల్ లేనప్పుడు నిఖిల్ పెద్ద వేస్ట్, నిఖిల్కి ఏమీ రాదు, ఈజ్ వీక్ అని చెప్పి అభయ్తో చెప్తుంది. నిఖిల్ సోనియా ఉన్నప్పుడు మణికంఠ వెళ్ళిపోయిన తర్వాత మణికంఠ ఓ నెగిటివ్ మైండ్ అని చెప్పి మణికంఠను అంటుంది. సో ఎవరు లేనప్పుడు వాళ్ళ గురించి అంటుంది. ఈవెన్ ఇప్పుడు లైవ్లో కూడా శేఖర్ భాష అండ్ ఆదిత్య ఓం గారు వాకింగ్ చేస్తుంటే పాపం వీళ్ళు ఎందుకు వచ్చారో అన్నట్టుగా మాట్లాడుతుంది. వీళ్ళకి అవసరమా బిగ్ బాస్ అన్నట్టుగా మాట్లాడుతుంది. లిటరల్లీ నవ్వుతూ ఎట్టకారంగా వీళ్ళకి అవసరమా, వీళ్ళు ఎందుకు వచ్చారో, ఎంతో పాపం వీళ్ళు అని మాట్లాడుతుంది. ఎంత పొగరంటే, ఎంత యాటిట్యూడ్ అంటే అంత యాటిట్యూడ్. ఫుల్ నెగిటివ్ పర్సన్ ఎవరైనా ఉన్నారంటే బిగ్ బాస్ హౌస్లో సోనియా అని చెప్పచ్చు. వీళ్ళ చెప్పే తర్వాత వీళ్ళ దగ్గర చెప్తుంది, వాళ్ళు చెప్పే దగ్గర వాళ్ళ దగ్గర చెప్తుంది. నిఖిల్ని అయితే ఒక ఆట ఆడేసుకుంటుంది బేసికల్లీ సోనియా. అండ్ నిఖిల్ కూడా తక్కువ కాదు, నిఖిల్ కూడా గేమే ఆడుతున్నాడు సోనియాతో అనేది నా ఒపీనియన్. ఓవరాల్గా నిన్న నైట్ లైవ్లో చాలా డిస్కషన్ అయింది వీళ్ళ మధ్య. అక్కడ అందరూ వేస్ట్ కాదు, వీళ్ళిద్దరే ఉత్తములు అంటే ఒకరికొకరు మాట్లాడేసుకుంటున్నారు. అది సో
నెక్స్ట్ వచ్చేటప్పటికి విష్ణుప్రియ గురించి కూడా ఎక్కిచ్చి చెప్పింది నిఖిల్కి. ఏంటి, తిను నామినేట్ చేయదు, తిను పక్కన వాళ్ళు నామినేట్ చేయాలి విష్ణుప్రియని, అది తిను కోరుకుంటుంది. అందుకే మనం విష్ణుప్రియని నామినేట్ చేస్తున్న సోనియాని మనం చూడలేకపోయాం ప్రోమోలో. అందుకే సోనియా ఎవరిని నామినేట్ చేసింది, నైనిక. పాత గ్రిడ్జ్ మైండ్లో ఆల్రెడీ ఉన్నట్టుంది, నైనికాని నామినేట్ చేసింది. ఒక సిల్లీ రీజన్. డస్ట్బిన్లో నుంచి తీసి అక్కడ పెట్టిన డబ్బాని లోపల వేయలేదని ఒక లీడర్ని నామినేట్ చేయడం అంటే అంతకన్నా ఎటకారమైన పని ఇంకోట్లేదు. బాత్రూమ్ సరిగ్గా క్లీన్ లేదని ఇంకొకరిని, టైంకి ఫుడ్ ఇవ్వలేదని ఇంకొకరిని, కుక్కర్ సరిగ్గా పప్పు మాడిపోయిన ఒకరిని, ఇలాంటి సిల్లీ నామినేషన్స్ చేస్తూ భారీ డైలాగులు చెప్పిద్ది. మన పేమెంట్ అది, మనం వాళ్ళని వదులుకొని వచ్చాం, వీళ్ళని వదులుకొని వచ్చామని చెప్పిద్ది. చిన్న వాటికి అడ్జస్ట్ కాలేని ఈవిడికి అవసరమా బిగ్ బాస్? ఇప్పుడు అక్కడ వాకింగ్ చేస్తున్న వాళ్ళే డైరెక్ట్గా అంత మాట అనేస్తుంది. అభయ్ నవీన్ ఉన్నాడు, అభయ్ నవీన్తో ఆ మాట అంటుంది. శేఖర్ భాషని అండ్ ఆదిత్య ఓంని. ఎవరు ఎందుకు వచ్చారో నీకెందుకు, నువ్వెందుకు వచ్చావో నీ సంగతి చూసుకో, గేమ్లా ఆడు. వీళ్ళు ఎందుకు వచ్చారో పాపం, వీళ్ళని చూస్తుంటే జాలేస్తుంది అన్నట్టుగా ఒక టైప్ ఆఫ్ ఎటకారంగా నవ్వటం, అలా బిహేవ్ చేసింది ఇందాక లైవ్లో. సోనియా మరొక బిగ్గెస్ట్ నెగిటివ్ పర్సన్ అవటానికి రెడీగా ఉంది. ఆల్రెడీ నెగిటివ్ పర్సనే. వీటితో ఇంకా ఫ్యూచర్లో మొన్న సేవ్ అయ్యేటప్పటికి బాగా తలపొగరు బాగా ఎక్కేసినట్టుంది. ఇంకా ఓవర్ కాన్ఫిడెన్స్తో ఇంకా ఎక్కువ మాట్లాడేస్తుంది. సో విష్ణుప్రియాని అయితే అభయ్ నవీన్ నామినేట్ చేసినట్టున్నాడు. నాకు తెలిసి మ్యాటర్ అదే అయి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేటప్పటికి ప్రేరణకి సీతకి జరిగిన ఆర్గ్యుమెంట్లో డస్ట్బిన్ విషయంలో చూసుకున్నట్టయితే ఖచ్చితంగా సీతదే కరెక్ట్. ప్రేరణ డిఫెండ్ చేసుకోవాలి కాబట్టి గట్టిగా డిఫెండ్ చేసుకుంటుంది. అండ్ ప్రేరణ గట్టిగా ఇంకో మాట అంటుంది, బయట నుంచి కలిసి వచ్చారు అనే మాట మాట్లాడొద్దు ఇంకోసారి అని చెప్పి గట్టిగా వార్నింగ్ ఇచ్చింది. ఇదైతే మనకి 100% రైట్. ఇంకా అది అడ్డు పెట్టుకొని వీళ్ళు బతికేద్దామని డిసైడ్ అయిపోతున్నారు. ఎందుకంటే లాస్ట్ సీజన్ ఎఫెక్ట్ ఈ సీజన్ మీద పడుతుంది అనడానికి ఇది ఒక పెద్ద ఉదాహరణ. ఎందుకు అంటే ఇప్పుడు ఏం అంతలా ఒకరినొకరు సపోర్ట్ చేసుకుని ఏం అక్కడ ఆడేయట్లేదు. ఎందుకంటే వాళ్ళిద్దరు ఒకటే టీంలో ఉన్నారు. పక్క టీంలో ఉండి సపోర్ట్ చేస్తేనో ఏదో చేస్తేనో అనుకోవచ్చు. ఇప్పుడు ఒకరికి తెలిసినప్పుడు జనరల్గా సపోర్ట్ చేస్తాం. ఇప్పుడు ఆదిత్య గారు ఉన్నారు, శేఖర్ భాష క్లోజ్ అయ్యారు. సో వాళ్ళు ఒకరినొకరు సపోర్ట్ చేసుకుంటారు. అది పెద్ద తప్పేం కాదు కదా. ఆ టాపిక్ గురించి కూడా సోనియా ఎటకరంగా మాట్లాడుతుంది అక్కడ ఇవాళ లైవ్లో. వీళ్ళు వీళ్ళు నామినేట్ చేసుకుంటారు, వాళ్ళిద్దరికి పర్లేదా అన్నట్టుగా. సో అందరూ సోనియాలా ఉంటారు కదా నెగిటివ్ మైండ్ సెట్తో. కొంతమంది కొంచెం ఓపెన్ మైండెడ్ పాజిటివ్గా ఉంటారు. సో ఆ మాత్రం దానికి సోనియా కొంచెం ఆశ్చర్యంగానే ఉంటుంది. ఎందుకు అంటే ఫుల్లీ నెగిటివ్ మైండ్ కదా, కొంచెం తీసుకోలేరు ఇలాంటివి పాజిటివ్ విషయాలు. అది సో ఫైనల్గా సోనియాకి సీతకి కూడా మంచి గట్టి ఫైట్ అయితే పడింది. అయితే ఇక్కడ సీత సోనియాని మాట్లాడనివ్వలేదు. జనరల్గా ఏంటంటే సోనియా మాట్లాడనివ్వదు ఎవరిని. ఎందుకంటే వాళ్ళు అడిగే పాయింట్లకి ఈమె దగ్గర ఆన్సర్లు ఉండదు కాబట్టి. ఈవిడ షాజహాన్ ఏం చేశాడు అప్పట్లో, అసలు కుతుబ్ మినార్ ఎందుకు కట్టారు అని ఏవో మాట్లాడిద్ది. టాపిక్కి కాంటెక్స్ట్కి సంబంధం లేని మాట్లాడిద్ది. ఈవిడ ఆడపులి అని చెప్పుకునిద్ది, సిగ్గు లేకుండా ఏడుస్తుంది. ఇంకా ఏం ఆడపులి, సరిగ్గా అంత ఫీల్ అయిన దానివి నువ్వు వెళ్ళి విష్ణుప్రియ నామినేట్ చేయగలగాలి. నామినేట్ చేయలేదు, ఎందుకంటే ఆర్గ్యుమెంట్ చేస్తే తేలిపోద్ది తిను. అందుకనే తిను భయపడిపోయింది, మళ్ళీ ఆడపులి అని చెప్పుకుంటుంది. అది ఫైనల్గా విష్ణుప్రియని అయితే నామినేట్ చేయలేదని క్లియర్గా తెలుస్తుంది. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఓవరాల్గా 8 మంది నామినేషన్స్లో ఉన్నట్టు తెలుస్తుంది. సో భాషాబాయ్ నామినేషన్లో ఉంటాడు, ఆదిత్య ఓం నామినేషన్లో ఉంటాడు, నెక్స్ట్ నైనిక నామినేషన్లో ఉంటుంది, సీత నామినేషన్లో ఉంటుంది, ప్రేరణ ఉండదా డౌటే, నాకు తెలిసి ఉండదు అనుకుంటున్నాను. సో యష్మికి ఏదో పవర్ వచ్చింది, దానివల్ల ప్రేరణని సోనియాని సేవ్ చేసింది అని చెప్తున్నారు. నాకు తెలిసి ఒకటే నామినేషన్ పడిన వాళ్ళు నామినేషన్స్లో లేరు అనుకుంటా 100%. సో 2 నామినేషన్లు పడిన వాళ్ళు మాత్రమే నామినేషన్స్లో ఉన్నట్టున్నారు. సో ఆ ప్రకారం చూసుకున్నట్టయితే ప్రేరణకు ఒకటే నామినేషన్ పడినట్టుంది. సో అందువల్ల ప్రేరణ నామినేషన్స్లో లేదు. అండ్ నెక్స్ట్ సోనియాకు కూడా ఒక నామినేషన్ పడి ఉండొచ్చు, మోస్ట్లీ విష్ణుప్రియ దగ్గర నుంచి. సో అందువల్ల సోనియా కూడా ఉండకపోవచ్చు నాకు తెలిసి. ఒకవేళ 2 నామినేషన్లు పడితే యష్మి అయినా సేవ్ చేసి ఉండొచ్చు. ఈ రెండింటిలో ఏదో ఒకటి అయి ఉండొచ్చు. అది ఓవరాల్గా జరిగింది అయితే ఇది. నామినేషన్స్ అయితే అర్ధరాత్రి జరిగినట్టు కనబడుతుంది క్లియర్గా. అందరూ నిద్రమత్తులో ఉన్నట్టున్నారు కొంచెం. అది
నెక్స్ట్ ఇందాక లైవ్లో డిస్కషన్లో అభయ్ నవీన్తో శేఖర్ భాష వీళ్ళ గురించి మాట్లాడుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి నైనిక డ్యాన్స్ స్టెప్లు వేసి చూపిస్తుంది వీళ్ళందరికీ, శేఖర్ భాషకి వీళ్ళకి. అండ్ శేఖర్ భాష తన స్టైల్ ఆఫ్ జోక్స్ కంటిన్యూ చేస్తున్నాడు ఇందాక లైవ్లో, అది ఓవరాల్గా. అండ్ నైనిక అండ్ మన ఎవరు పేరు మణికంఠ వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటున్నారు. అందరూ మంచి ప్రెజర్లో ఉన్నారు. ఏదో ఒక టాస్క్లో అయినా పెట్టండి బిగ్ బాస్, ఎంటీగా ఉంటే బాగా ప్రెజర్ అయిపోతుంది అన్నట్టుగా వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటున్నారు. అది ఓవరాల్గా లైవ్లో జరుగుతుంది. అయితే ఇంకా నామినేషన్స్ అయితే స్టార్ట్ కాలేదు, నైట్ జరుగుతున్నట్టుగా ఉంది. మరి చూడాలి ఇప్పుడు స్టార్ట్ అవుతాయో. ఇది మీకేమనిపించింది, ఎవరు నామినేషన్స్ కరెక్ట్గా ఉన్నాయనేది కామెంట్ అయితే చేయండి ప్రస్తుతం తెలిసినంత వాటి వరకు. సో మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.